అటవీ భూములు పట్టాలు ఏవైతే ఉన్నాయో, పోడు పట్టాలు భూములు ఏవైతే ఉన్నాయో 2004లో ఒక చట్టం తీసుకొచ్చారు. 10 ఏళ్ల పాటు ఎవరైతే సాగు చేసుకుంటారో 10 ఎకరాల వరకు భూములు ఇవ్వచ్చు, ఆ రకంగా ఇచ్చేదానికి అవకాశం ఉందని. ఈ రోజు వరకు వచ్చేసరికి 50% మంది మాత్రమే పట్టాలు ఇచ్చారు. మిగతా 50% మందికి పట్టాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్తా ఉంది. దానికి సంబంధించిన దానిలో గ్రామ సభలు తీర్మానాలు చేశారు. ఆ గ్రామ సభల తీర్మానాలు ఎవరెవరికి పట్టాలు ఇవ్వాలనేది వాళ్ళు స్పష్టంగా చెప్పున్నారు. ఎక్కడ అడ్డు పెడతా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం అడ్డు పెడతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి ఉండుంటే ఈ రోజు 50% ఏవైతే పెండింగ్ పట్టాలు ఉన్నాయో ఆ పెండింగ్ పట్టాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అదే కాకుండా అటవీ సంరక్షణ చట్టం ఒకటి ఉంది. అటవీ సంరక్షణ చట్టం ప్రకారంగా ఏవైతే ఫారెస్ట్ భూములు ఉన్నాయో, రిజర్వ్ ఫారెస్ట్ ఉందో దాన్ని పరిరక్షించాలి. ఈ రోజు ఆ చట్టానికి సంబంధించిన దానిలో మార్పులు కేంద్ర ప్రభుత్వం అవి తీసుకొస్తే ఏవైతే ఇప్పటి వరకు సహజ వనరులను కాపాడబడాలి, ఆ రిజర్వ్ ఫారెస్ట్ అట్లాగే థిక్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించబడాలో భవిష్యత్తులో అది పరిరక్షించకుండా అదాని అంబానీ